అరే మిత్రమా, ఇలాంటి ఆరోగ్య వార్తలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. ఇంట్లోనే ఈ చిన్న పరీక్షతో బ్రెయిన్ ట్యూమర్ను గుర్తించొచ్చు. మెదడు ఆరోగ్యాన్ని పరీక్షించడానికి ఎల్లప్పుడూ ఎంఆర్ఐ, సిటీ స్కాన్ లాంటి ఖరీదైన పరీక్షలు అవసరం లేదు. ఇంట్లోనే సులభంగా చేయగలిగే కొన్ని న్యూరోలాజికల్ కోఆర్డినేషన్ టెస్టులు, మెదడు కండరాల సమన్వయం పరీక్షలు మెదడు ఆరోగ్యం గురించి ప్రాథమిక సూచనలు ఇవ్వగలవు. ఇలాంటి ఒక ప్రసిద్ధ పరీక్షే ర్యామ్ పరీక్ష, ర్యాపిడ్ ఆల్టర్నేటింగ్ మూవ్మెంట్స్ టెస్ట్. ఇది మెదడులోని సెరెబెల్లం, సమన్వయం, బ్యాలెన్స్ నియంత్రణ భాగం పనితీరును తనిఖీ చేస్తుంది. సెరెబెల్లంలో ట్యూమర్, స్ట్రోక్, గాయం లేదా ఇతర సమస్యలు ఉంటే ఈ పరీక్షలో అసాధారణతలు స్పష్టంగా కనిపిస్తాయి. ఇంట్లోనే చేయగలిగే ర్యామ్ పరీక్ష ఎలా? కుర్చీలో సౌకర్యంగా కూర్చుని 2 పాదాలను నేలపై సమానంగా ఉంచండి. ఇప్పుడు 2 రకాల పరీక్షలు చేయండి. 1. చేతుల తిరగడం పరీక్ష, ప్రొనేషన్ సుపినేషన్ టెస్ట్. 2 అరచేతులను తొడలపై కిందకు, ప్రోనేషన్, ఉంచండి. వెంటనే అరచేతులను పైకి, సుపినేషన్, తిప్పండి. ఆ వెంటనే మళ్లీ కిందకు తిప్పండి. ఈ కదలికను 10 సెకన్ల పాటు వీలైనంత వేగంగా, నిరంతరంగా చేయండి. సరైన ఫలితం: 2 చేతులు సమాన వేగంలో, సమన్వయంగా తిరగాలి. ఒక చేయి నెమ్మదిగా ఉండటం, అస్తవ్యస్తంగా కదలడం లేదా ఒక వైపు మాత్రమే సరిగా తిరగడం అసాధారణం. 2. వేళ్లతో నొక్కడం పరీక్ష, ఫింగర్ టు థంబ్ ఆపోజిషన్ టెస్ట్. బొటనవేలును మొదట చూపుడు వేలితో తాకండి. ఆ తర్వాత మధ్య వేలు, ఉంగరపు వేలు, చిటికెన వేలు. ఆ తర్వాత తిరిగి వెనక్కి, చిటికెన, ఉంగరపు మధ్య చూపుడు. ఈ క్రమాన్ని 10 సెకన్ల పాటు వీలైనంత వేగంగా, నిరంతరంగా చేయండి. సరైన ఫలితం: 2 చేతుల్లో సమాన వేగం, సరైన సమన్వయం, లోపం లేకుండా ఉండాలి. ఈ పరీక్షలో ఏమి గమనించాలి? ఒక చేయి నెమ్మదిగా కదులుతుందా? కదలికలు అస్తవ్యస్తంగా ఉన్నాయా? వేళ్లు సరిగా నొక్కలేకపోతున్నాయా? ఒక వైపు మాత్రమే సమస్య ఉందా? ఈ లోపాలు కనిపిస్తే అది సెరెబెల్లం లేదా దాని మార్గాల్లో సమస్యకు సంకేతం కావచ్చు. ఇందులో బ్రెయిన్ ట్యూమర్, స్ట్రోక్, మల్టిపుల్ స్క్లెరోసిస్, గాయం, డీజెనరేటివ్ వ్యాధులు ఉండవచ్చు. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే ఏమి చేయాలి? ఈ పరీక్షలో అసాధారణత: ఈ లక్షణాల్లో ఏదైనా ఉంటే వెంటనే న్యూరాలజిస్ట్ను సంప్రదిం. తలనొప్పి, ముఖ్యంగా ఉదయం ఎక్కువగా. వాంతులు, ప్రాజెక్టైల్ వాంతి. కళ్ళు తిరగడం, సమతుల్యత కోల్పోవడం. చేతులు కాళ్ళు బలహీనత, తిమ్మిరి. మాట్లాడటంలో ఇబ్బంది, దృష్టి మసకబారడం. ఈ పరీక్షలు ఇంట్లోనే చేయగలిగే ప్రాథమిక స్క్రీనింగ్ మాత్రమే. ఇవి బ్రెయిన్ ట్యూమర్ను నిర్ధారించలేవు, కేవలం సమస్య ఉందేమో అనే సూచన మాత్రమే ఇస్తాయి. నిర్ధారణకు ఎంఆర్ఐ, సిటీ స్కాన్, న్యూరాలజికల్ ఎగ్జామినేషన్ అవసరం. మీరు ఈ పరీక్ష చేసి ఏదైనా అసాధారణత గమనించారా? లేదా ఇంకా వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? చెప్పండి, మరిన్ని వివరాలు ఇస్తాను.